జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహనా కృష్ణ గోపికాపతే శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే. బాహ్యంలో కాళీయమర్దనం విన్నా కృష్ణానుగ్రహం కలుగుతుంది. ఆంతరమునందు దాని లీల వైభవం తెలిసినా ధర్మచక్రంలో ఇమడడంలో అర్థం అవుతుంది. అందుకే ఒక మనిషి ఒక పని చెయ్యాలా చేయకూడదా ఒకదాని బట్టే నిర్ణయం. అది ధర్మచక్రంలోకి ఇముడుతుందా చేసేయి, ధర్మం చక్రంలోకి ఇమడదా చేయకు. కాబట్టి దీన్ని ప్రతిపాదించింది కాబట్టి కాళీయమర్దన ఘట్టం అంత అద్భుతం, అంత గొప్ప ప్రార్థనా పద్యములతో కూడుకుని ఈశ్వర కారుణ్యమును ఆవిష్కరించింది కాబట్టి కాళీయమర్దనం అంతటి మహోత్కృష్టమైన ఘట్టం. అటువంటి ఘట్టం పోతన గారు దశమస్కంధంలో ఇచ్చారు మనకి, చక్కటి తెలుగు పద్యాల్లో ఇచ్చారు. సంస్కృతాన్ని ఆంధ్రీకరించి ఆ పద్యాలని చదువుకుని మనం ఆనందం పొందుదాం. ధర్మచక్రమునకు వర్షము పడుతుంది అని. అదే భాగవతంలో ఒక చోట ఇంకొక లీల, ఒక లీల పూర్తి చేసే ముందు ఆఖరణ ఏమన్నానో దాన్ని బట్టి ఇంకో లీల ఉంటూ ఉంటాను నేను. లేకపోతే ఏం చెప్పాలని ఇక్కడికి నేను ప్రిపేర్ అయ్యి రాను. ఒకటి చెప్పి దాని చివర ఏమంటున్నానో దాన్ని బట్టి కాలాన్ని బట్టి ఇంకో లీల తెచ్చుకోవడం. కాబట్టి ఒకప్పుడు నందాదులు యజ్ఞం చేస్తున్నారు. కృష్ణుడు అడిగాడు, ఏమిటి మీరు యజ్ఞం చేస్తున్నారు, అసలు ఆ యజ్ఞం ఎందుకు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు, అలా చేస్తే ఎవరు ప్రీతి పొందుతారు, ప్రీతి పొందితే మనకేమి ఇస్తారు. మరి అదే కదా ధర్మచక్రం, మనం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ప్రీతి పొంది మనకోటి ఇవ్వాలి. అలా ఎందుకు చేస్తున్నారని అడిగాడు. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియదా మరి అడగడం ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉంది. వర్షములకు అధిదేవత ఇంద్రుడు, పర్జన్యుడని పేరు. ఆయన అహంకరించాడు, ఇది నా సొంతం అన్నాడు. నా సొంతం అన్న భావన రాకూడని చోట వచ్చిందనుకోండి, అది ప్రమాదహేతు. ఈశ్వరుడు మనకిస్తాడు, ఆయన ఇచ్చాడు, ప్రసాదంగా అనుభవించాడు. మళ్ళీ ఈశ్వరుడికి ఇవ్వవలసింది ఇవ్వడం. ఈశ్వరుడి కంటే దేవతలకి, దేవతల కన్నా పైన ఈశ్వరుడు ఉంటాడు, ధర్మచక్రాన్ని తిప్పుతూ ఉంటాడు. ఇప్పుడు దేవతలు సంతోషించి మళ్ళీ కురిపిస్తుంటారు వర్షాన్ని. కాబట్టి మనం ఎందుకు ఈ యాగం చేయాలి, వాళ్ళు ఏమిస్తారని అడిగితే ఆయన ఎందుకు అడిగాడంటే ఇంద్రుడికి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఆయనదా వర్షం కురిపించే అధికారం, ఈశ్వరుడు ఇస్తే వచ్చిందే అధికారం, ఈశ్వరానుగ్రహం. అది మరిచిపోయాడు. నేనే వర్షం కురిపించేవాడిని అంటున్నాడు. అనుకున్నాడు కృష్ణుడు, బాలకృష్ణుడిగా ఉంటాడు కానీ ఆయనకు అన్నీ తెలుసు, సర్వజ్ఞుడు. దిద్దాలి అన్ని చోట్ల, అన్నింటికి ఏదో మొదలంటా తీసేయకూడదు, దోషం దిద్దితే చాలు. అంతేకాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా అసలు మొదలంటా నరికేయకూడదు, అది దోషం. కాబట్టి ఇప్పుడు ఆ దోషం దిద్దాలి ఇంద్రుడిది అనుకున్నాడు. అనుకుంటే ఈ నందాదులను అడిగాడు, ఎందుకు యజ్ఞం ఎవరికి చేస్తున్నారని. వాళ్ళన్నారు, మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసము వసుమతిపై పెరగు, గసము మేసి దేను గణము బ్రతుకు. ఏమీ లేదురా అబ్బాయి, మేము యజ్ఞం చేస్తాం, యజ్ఞంలో హవిస్సిస్తాం, హవిస్సు ఇంద్రాయ స్వాహ అనిస్తాం. ఈ హవిస్సు ఇంద్రుడు తింటాడు, ఇంద్రుడు ప్రీతి పొందుతాడు, వర్షం కురిపిస్తాడు. ఈ వర్షానికి భూమి మీద గడ్డి పెరుగుతుంది, ఈ గడ్డి ఆవులు తింటాయి, ఆవులు తింటే పాలిస్తాయి, పాలిస్తే వెన్న వస్తుంది, వెన్న వస్తే నెయ్యి వస్తుంది, నెయ్యి వస్తే ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి వాన ప్రధానం. అందుకని వాన ఇచ్చే ఇంద్రుడికి యజ్ఞం, ఇంద్రుడు మనకి వర్షం కురిపిస్తాడు. ఇది మన ధర్మచక్రం, ఇది మన ఐశ్వర్యకారకం, అందుకు చేస్తున్నాం అన్నాడు. ఆయన ఏదో వ్యతిరేకించడం ఆయన ఉద్దేశ్యం కాదు, యజ్ఞయాగములు చెయ్యొద్దనడం ఆయన ఉద్దేశ్యం కాదు, ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి. అందుకని ఆయన అన్నాడు, నేను సంక్షిప్తంగా చెప్పాలి అంటే మనం చేసేటటువంటి కర్మకి ప్రత్యక్షంగా మనకు ఉపయోగపడుతున్నటువంటి వాళ్ళు ముగ్గురు. ఎవరు ఉపయోగపడుతున్నారు? ఒకటి పశువులు. ఈ పశువులన్నీ కూడా ఏ ప్రమాదములు లేకుండా, ఉత్పాతములు లేకుండా మనం ఇలా ప్రశాంతంగా బతుకుతున్నామంటే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనములు. అందుకని బ్రాహ్మణుణ్ణి పోషించాలి. ఆయన వేద విద్య చదువుకుని నేర్చుకుని లోకా సమస్తా సుఖినోభవంతు అని అనుష్ఠానం చేస్తున్నాడు. అందుకని ఆయన్ని పోషించడం సమాజ కర్తవ్యం. అందుకని బ్రాహ్మణులకు మనం ఇవ్వచ్చు. 3, గోవర్ధనగిరి మీద ఈ ఆవులు దూడలు తిరిగి గడ్డి తింటున్నాయి. ఆ గోవర్ధనగిరి అన్నం పెడుతోంది వీటికి, అందువల్ల పశువులు మనకు పాలిస్తున్నాయి. గోవర్ధనగిరికి యజ్ఞం చేయొచ్చు. ఇంద్రుడికి చేస్తానంటారేమిటి? కాబట్టి చేయకండి, గోవర్ధనగిరికి యాగం చేద్దాం అంటే ఇంద్రుడికి బుద్ధి చెప్పాలని ఆయన ఉద్దేశం. చెప్పాను కదా, కృష్ణుడు ఏమంటే అదే వాళ్ళకి. వాళ్ళన్నారు అలాగే చేస్తాం, కానీ మాకు కల్పం తెలియదే. కల్పము అని ఒకటి ఉంటుంది, కల్పము ఋషి ప్రోక్తం, ఈశ్వర ప్రోక్తం. కాబట్టి మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిచి గసవు వసుమతిపై పెరగు, గసము మేసి ధేను గణము బ్రతుకు.
ఇంద్రుడికి చేస్తామంటే కాదు, గోవర్ధనగిరికి చేయమంటే కల్పం ఏమిటో మాకేం తెలుసు, గోవర్ధనగిరికి యజ్ఞం ఎలా చేయాలి చెప్పు అన్నారు. అంటే కృష్ణుడు అన్నాడు, ఏముంది, పశులకు కొండకు బ్రాహ్మణోత్తములకు మఖము చేయించుట మంచి బుద్ధి, ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు పాయసము అపూపంబులు సైదపు పిండి వంటలు పప్పు వలయు ఫల బహురసాన్నములు వండింపుడు హోమంబు చేయుడు ధేను దక్షిణలనిచ్చి మధుర రసాన్నములు పెట్టింపుడు బ్రాహ్మణులకు అచలురై పూజ చేయుడు అచలమునకు అధమ చండాల సునక సంతతికి సగిన భక్ష్యముల నిండు పశువులకు గసవులిండు అన్నాడు. ఏముందయా, ఇంద్రయాగానికి ఏం చేస్తున్నారో అదే చేయండి. అప్పాలు వండించండి, పాయసం వండించండి, అన్నం వండించండి, రకరకాల కూరలు వండించండి, నెయ్యి సిద్ధం చేయండి, బ్రాహ్మణుల్ని పిలవండి, వాళ్ళ ఆశీర్వచనం పొందండి, చక్కగా వాళ్ళకి ధేనువుల్ని దక్షిణల్ని ఇవ్వండి, బహురసాన్నములు వాళ్ళకి పెట్టండి, ఆవులకి కావలసినంత మంచి పచ్చిగడ్డి తీసుకొచ్చి పెట్టండి, కుక్కల్ని కూడా పిలిచి వాటికి కూడా కావలసినటువంటి మధుర పదార్థాలు పెట్టండి. ఆఖరికి వచ్చి అడగనటువంటి వాడు దీనుడై ఎక్కడో పడున్నవాడికి కూడా పట్టుకెళ్ళి అన్నం పెట్టండి, పెట్టి అందరినీ శాంతింప చెయ్యండి. ఆఖరణ ప్రదక్షిణం చేద్దాం. ఎవరికి? గోవర్ధనగిరికే చేద్దాం. వినుడీ శైలము కామరూపి మనలన్ మన్నించు కలులన్ భంజించు ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు చిత్తంబులో అనుకంపాతి జయంబు చేచ మనపైనంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించి గిరికిన్ మందారుడై. రండి మనం ఈ గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేద్దాం అన్నాడు. ప్రదక్షిణము అనేటటువంటి మాట చాలా చాలా గొప్పది. ఏది పవిత్రమైన వస్తువో దానికి అప్రదక్షిణంగా రాకూడదు. అందుకే గిరి ప్రదక్షిణం, అరుణాచలంలో గిరికి ప్రదక్షిణం చేస్తారు, దేవాలయానికి వెడితే ప్రదక్షిణం చేస్తారు, తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేస్తారు, గురువు గారికి ప్రదక్షిణం చేస్తారు. ప్రదక్షిణం చేసేటప్పుడు నియమం ఉంటుంది. ముక్కు చీక్తూ కానీ, ముక్కు వెంట నీరు కారుతూ కానీ, కన్నుల వెంట నీరు కారుతూ కానీ ప్రదక్షిణం చేయకూడదు. ప్రదక్షిణం చేసేటప్పుడు పరమభక్తితో మౌనంతో తిరగాలంతే. కాబట్టి మనం గిరికి ప్రదక్షిణం చేద్దాం. బహుశः మొట్టమొదటి గిరి ప్రదక్షిణం చెప్పిన వాడు భాగవతంలో కృష్ణ భగవానుడే అనుకుంటాను. కాబట్టి ఆయన అన్నాడు, వినుడీ శైలము కామరూపి. మీ అందరూ కొండనుకుంటున్నారు కాదు, దానికి అధిష్టానం ఉంది, అది కనపడుతుంది తింటూ. మనం తీసుకెళ్లి పాయసాలు, అన్నం, పప్పు, కూరలు, బూర్లు అన్నీ వేద్దాం, అది తింటూ మీకు కనపడుతుంది చూడండి. ఆజ్యాన్నములు మనం ఇప్పించిన ఆహరించు మనలను మన్నించు. మనం నేతన్నం పట్టుకెళ్ళి వేస్తే తింటుంది, మన పట్ల సంతోషిస్తుంది. కలులను వేధించు, దుష్టులైన వాళ్ళని బాధ పెడుతుంది. కాబట్టి చిత్తంబులో ననుకంపాతి చయంబు చేసి మనపైనంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించి గిరికిన్ మందారుడై. రండి నమస్కరిద్దామని కృష్ణ భగవానుడు గోవర్ధనగిరికి తాను నమస్కరించాడు. యజ్జాచరతి శ్రేష్ఠ. ముందు తాను చెయ్యింది ఇతరులు ఎందుకు చేస్తారు? అందుకని తాను నమస్కరించాడు. అక్కడ గోవర్ధనగిరి రూపంలో అధిష్టానంగా తానే కనబడి నమస్కారం అందుకున్నాడు. ఆయనే అక్కడ గోవర్ధనగిరికి అధిష్టానంగా ఉండి పదార్థాలన్నీ తింటున్నాడు. ఇప్పుడు నడవలేని వాళ్ళందరూ బళ్ళెక్కారు. నందుడు మొదలైన పెద్దవాళ్ళు ఎడ్లు కట్టించుకుని బళ్ళెక్కారు. వెనకాతల ఆవులు, దూడలు అన్నీ కూడా రావాలి, రండి ప్రదక్షిణం చేద్దాం అన్నాడు. పాటించి గాన విద్య పాటవమున తేరులెక్కి బహుతానములన్ పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటనుడనుచును. గిరి ప్రదక్షిణం అంటే పరమ సంతోషంతో వెళ్ళాలి. ప్రదక్షిణం అంటే ప్రహృష్టంగా చెయ్యాలి చక్కగా అలా. కాబట్టి వాళ్ళు పాటించి గాన విద్యా పాటవమున తేరులెక్కి బహుతానములన్ పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటనుడనుచును. వాళ్ళ పాటలన్నీ కృష్ణుడి మీదే. అబ్బా ఎంత గొప్పవాడు మా కృష్ణుడు, అంతవాడు ఇంతవాడు అని కృష్ణుడి యొక్క లీలలన్నీ చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ ఆ గోపకాంతలందరూ బళ్ళలో చక్కగా వాళ్ళు గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. పెద్దవాళ్ళందరూ బళ్ళెక్కారు, పిల్లలందరూ కృష్ణుడితో తిరుగుతున్నారు. ఆవులు, దూడలు, పొగరెక్కిన మూపురములు తెగగలవా లంబులు శైల దేహంబులు భూ గగనములు నిండు రంకెలు మిగుల మెరసి ధేను గణము మెల్లన నడిచెన్నన్నారు పోతన గారు. ఆ ఎద్దులట ప్రదక్షిణం చేయడానికి నడుస్తుంటే వాటి మూపురాలు ఇలా ఇలా ఊగుతున్నాయిట. పొగరెక్కిన మూపురములు, పొగరెక్కిన అంటే బాగా పెద్దవిగా ఉన్నటువంటి మూపురాలు. కాబట్టి పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు, పెద్ద పెద్ద తోకలు, చెండుల్లో ఇలా కొడుతుంటే అవి ఈగల్ని తోలుతుంటే పొరపాటున పక్కనుంటే చేతికి తగిలితే కొరడా పెట్టి కొట్టినట్టు ఉంటుంది. అంత బలంగా ఉండి ఆ తోకలు ఊపుకుంటూ తెగగలవాలములు శైలదేహంబులు. పర్వతాలు నడుస్తున్నాయా పర్వతం చుట్టూ అన్నట్టుగా అంతంత పెద్ద పెద్ద ఎద్దులు, ఆవులు. ఆవు పుష్టిగా చక్క గుండ్రంగా ఉండాలి. కాబట్టి తెగగలవాలములు శైలదేహములు భూగగనములు నిండు రంకెలు. అవి మోరలెత్తి అంబా అని అరుస్తుంటే అదే లక్ష్మి. ఎక్కడ అంబా అన్న రవం వినపడుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.